17 November 2019. గుర్తుందే మా తల్లి, గుర్తుంది. ఇది మన 5th anniversary. మరి గుర్తుంటే ఎందుకు విష్ చేయలేదురా? నేను విష్ చేసే లోపలే గొడవ పెట్టేసుకుంటావేంటి? అంతేరా, నువ్వు మారిపోయావు. స్టాప్. మర్చిపోయానని ఒప్పుకుంటాను కానీ మారిపోయానకే ప్లీజ్. చూడు, నేను చెప్పానా నువ్వు మర్చిపోయావని? నాకు తెలుసురా. చా, నేనే ఒప్పేసుకున్నానేంటి? రాను రాను నువ్వు చాలా దారుణంగా తయారవుతున్నావు. అసలు కొంచెం కూడా ప్రేమ లేదు అసలు. ఓకే, సారీ 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 సారీ. వెళ్ళు, సంథింగ్స్ వెయిటింగ్ ఫర్ యూ. అరే నువ్వేనా? వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. ఎలా ఉంది సర్ప్రైజ్? బొక్కేం కాదు, నేను ఇంకా నువ్వేమో అనుకున్నా. నువ్వు సర్ప్రైజ్ ఏమనుకుంటున్నావు? ఇంకేంటి, ఐస్ క్రీమ్ కేకేగా. ఓసి నా బుజ్జిలు, ఫస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేయవే. బొక్క ఏముంటది తినడానికి, కేక్ తప్ప. లెటరా? ఎలా మర్చిపోతాను రా నిన్ను ఎక్సైట్ చేసే చిన్న చిన్న విషయాలు. థ్యాంక్స్ రా. హే ఆగాగు, అప్పుడే చదవకు. ఎందుకు? మన ఇద్దరు గొడవలు అవుతాయి కదా, ఆ టైంలో ఎటో నువ్వు నాతో మాట్లాడవు, అప్పుడు ఓపెన్ చేసి చదువు, మంచి హై ఇస్తుంది. అంత సీన్ లేదు, నేను ఇప్పుడే చదువుతున్నా. ఆగరా ప్లీజ్, చదవకు అప్పుడే. సరే, నువ్వు ఎప్పుడు ఇంతేరా, అన్ని ఇచ్చి కండిషన్స్ అప్లై అంటావు. నువ్వేదన్నా తక్కువ? నేను అడిగింది ఎప్పుడు నా వెంటనే ఇచ్చావా? ఒక మినీ యుద్ధమే చేయించుకోవు. ఛీ, రాను రాను పెద్ద ఎదవలాగా తయారవుతున్నావు. ఆయన మీ రూమ్లో ఆ జీగాడు లేడా? ఉంటే నీ వేషాలు చూసి పెద్ద పర్వర్ట్ గాడు అనుకుంటాడు. జీ హాయ్ జీ, ఇక్కడే ఉన్నాను. కిషన్ జీ మీరున్నారా? అవునండి, ఎప్పటి నుండో ఇక్కడే ఉన్నాను. మీ ఇద్దరు మాటలు వింటున్నాను, చాలా రొమాంటిక్. అంత లేదు, వీడు ఇప్పుడే వచ్చాడు. అవును కిషన్ జీ, మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా, మీకు తెలుగు ఎలా వచ్చు? అది మా మదర్ది మదర్ టంగ్ తెలుగు, పక్కా హైదరాబాదీ. అండ్ మై డాడ్ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ, సో అలా కొంచెం కొంచెం తెలుగు వచ్చండి. ఓ, మీ పేరెంట్స్ది లవ్ మ్యారేజా? అవును, మొన్న తాగినప్పుడే చెప్పాడు. అది హనూరావు పొడి వింటే సినిమా తీసేస్తాడు, అంత అద్భుతంగా ఉంటుంది. ఏంటి, మొన్న నువ్వు తాగావా? మళ్ళీ స్లిప్ అయింది. అది నా ఫోర్స్ వల్ల 2 పెగ్స్. ఏమని చెప్పావురా నువ్వు నాకు? అక్కడికి వెళ్ళి తాగుడు ఇవన్నీ మానేస్తా అన్నావుగా, వెళ్ళి చేసేదిదా? అది జీ, ఒక్క విషయం అడగాలి. ఈ జీని ఎన్నిసార్లు అడిగినా మీ లవ్ స్టోరీ చెప్పట్లేదండి, మీరైనా చెప్పండి. నాకు కొంచెం సిగ్గుగా ఉంది, నువ్వే చెప్పరా కన్నా. మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు చెప్పండి జీ, ప్లీజ్. ఏం లేదు జీ, అదేం పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. నా జీవితంలో ఒక దెయ్యంలాగా ఎంటర్ అయిన హారర్ స్టోరీ. దెయ్యమా? అది కాదురా బుజ్జులు, ఒక క్యూట్ దెయ్యం స్టోరీ అంటున్నా. సార్, నేను ఇక్కడే ఉన్నాను, నో రొమాన్స్. మీరు లవ్ స్టోరీ చెప్పండి. మ్యామ్, అదేంటి చాయ్ అడిగినప్పుడు ఏదో అండించి తీసుకొచ్చాడు? నాకు డైలీ చాయ్ ఇలానే వస్తుంది. ఏంటి, రోజు ఇదే టైంకి కరెక్ట్గా ఎవడో ఒకడు ఈ గ్లాస్కి ఆ స్టికీ నోట్ అంటించి పంపిస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం నా గురించి రాసి పంపుతున్నాడు. అవునా? ఎవరా రహస్య ప్రేమికుడు? గాడిది గుడ్డేం కాదు, వాడికి నా ముందు వచ్చి చెప్పే ధైర్యం లేక ఇలా చేస్తున్నాడు. ఎవరికి తెలుసు, ప్రేమని చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక్క స్టైల్ ఉంటదేమో, ఇది వీడి స్టైల్ ఏమో. ఏం రాసాడేంటి? వాడి పేరు కనిపెట్టమని క్లూలు ఇస్తున్నాడు. ఇంట్రెస్టింగ్. ప్రతిదానికి అంత ఎక్సైట్ అవ్వకే, నువ్వు ఓవర్ చేస్తున్నావే. ఎవరైనా మన కోసం అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏ అమ్మాయి అయినా ఎక్సైట్ అవుతుంది కదా, కానీ నువ్వు అవుతున్నావు. చూపించడానికి ప్రెస్టీజ్. నాకేం ప్రెస్టీజ్, నేను నార్మల్గానే ఉన్నాను. కానీ ఏం రాశాడు? దిక్కులు దిశలు మారినా ఆ అమ్మాయి నాకు పడుతుంది, మొదలు నాదే చివర నాదే. ఏంటా అక్షరం? ఏమాయుండదబ్బా.
ఒసే కనిపెట్టావా అక్షరం? నాకేం పని, నేను అది నిన్ననే వదిలేశాను. నువ్వు దాన్ని ఇంకా పట్టుకున్నావా? ఓహో అలాగా, సరే సరే. నీకంతా ఇంట్రెస్ట్ లేకుంటే ఎందుకు ఆ స్టిక్కీ నోట్ డైలీ పంపించినప్పుడు అది చదువుతున్నావు? వెళ్ళి ఆ సప్లయర్ గార్డ్ని 2 పీకొచ్చు కదా. నాకేం అవసరమే, వాడెవడో టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, చేసుకో అని నేను వదిలేశాను. అచ్చా, నాకు తెలిసి వాడెవడో అని తెలుసుకోవడానికి నీకు చాలా ఆశగా ఉంది, కానీ చెప్పడానికి పోస్ కొడుతున్నావు నా ముందు. ఇవాళ కూడా టీ ఎప్పుడొస్తుందని ఎదురు చూసి కూర్చున్నావు, కరెక్టే కదా? మ్యామ్ టీ. భయ్యా చెప్పండి. హే, వాడినెందుకు పిలుస్తున్నావే? ఏం కావాలి మ్యామ్? మీకు డబ్బులు ఇచ్చి పేపర్ ఇచ్చిన మనిషి కావాలి. అదేం లేదు భయ్యా, మీరు వెళ్ళండి. కనిపెట్టమన్నాడు కదే, మనమే కనిపెడదాం. ఓ ఇలా సాగుతుందా? ఇప్పుడేగా ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడావు, అప్పుడేంటి ఈ చేంజ్ ఓవర్? చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది మేడంకి. చదువుతున్నా విను. ఇంకో అక్షరం ఆదియే నాతో మొదలవుతుంది. ఎవడే వీడు? తెలుగు లిటరేచర్లో ఎంఏ చేసినట్టున్నాడు, ఇలాంటి క్లూస్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావే? వాడు డైరెక్ట్గా అన్నీ ఇచ్చాడే, చూడొకసారి. ఏమంటున్నావే? చూడు, ఇందులో ఏముంది? దిక్కులు దిశలు మారినా ఆ అమ్మాయి నాకు పడుతుంది, మొదలు నాదే చివర నాదే. అంటే ఇక్కడ అక్షరాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మొదటి అక్షరమే లాస్ట్ అక్షరం, అంటే ది. 3 అక్షరాలు ఒకటి ది అన్నమాట. హా, ఇది చూడు, ఆదియే నాతో మొదలవుతుంది అంటే ఆ వర్డ్ స్టార్టే ఈ అక్షరంతో మొదలవుతుంది, అంటే ఆ. అన్ని తెలివిగా చెప్తున్నాడు. ఆహా, ఆహా కాదే, ఆ. మెచ్చుకుంటున్నానే బాబు వాడి తెలివికి. అంటే వాడి పేరు దియా? ఆది. 3 అక్షరాలు అన్నాడు, కానీ 2 అక్షరాలకి పేరు వచ్చేసింది. అది పూర్తి పేరు కాదే, రేపు తెలుస్తుంది ఆ బ్యాలెన్స్ లెటర్ ఏంటో. మంచి తెలివైన దానివే నువ్వు. కానీ మీ ఇద్దరి మధ్యలో మంచి సింక్ ఉంది కదా, అందుకే. కానీ వాడంతా డీప్గా చెప్పినా నువ్వు టక్కని చెప్పేస్తావు. నా గెస్ కరెక్ట్ అయితే బాబు మనల్ని ఎక్కడి నుండో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడున్నావురా బాబు? ఒక్కసారి మా అమ్మాయికి కనపడు. ఆగవే, రేపటితో తెలిసిపోతుందిగా. మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలా? మేడం మరి మనం అనుకున్నంత దద్దిది కాదు, బాగానే కనిపెట్టేసిందే. చూద్దాం రేపు మనం ఇచ్చే క్లూ బట్టి మన పేరు కనిపెడుతుందో లేదో. త్వరగా చదువువే బాబు. పోనీలే పాపం అని సింపుల్గా ఇస్తే కనిపెట్టేశారు. ఇప్పుడు ఇది కనిపెట్టండి చూద్దాం. నేను లేకుండా పగలు మీరు దేన్ని చూడలేరు. కనిపెట్టండి, కలుస్తాను. ఇట్లు. వాడికి మంచిగా తెలుగు వచ్చు, అందుకే ఇలా తిక్కమక్కులు పెడుతున్నాడు. ఇప్పటికి మన దగ్గర ఆది మాత్రమే ఉంది, దానికి నేను లేకుంటే చూడలేరు. దానికి కనెక్షన్ ఏంటని అర్థం కాలేదు. నువ్వు చెప్పు, మనం ఏదైనా చూడాలంటే ఏం అవసరం? కళ్ళు కాదు, రిఫ్లెక్షన్. పేరు చెప్పమంటే ఫిజిక్స్ స్టార్ట్ చేసావా? ముందేదో అది రివీల్ చేయి. లైట్ లేకుండా మనం దేన్ని చూడలేము. అవును, అంటే పగలు అని గట్టిగా మెన్షన్ చేశాడు. సో పగలు లైట్ మనకి ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడు. సూర్యనా? అంటే మనోడి పేరు ఆదితో స్టార్ట్ కదే. ఆదికి సన్నికి ఏంటి కనెక్షను? ఎక్కడికి? ఆ పేరేంటో నాకు తెలిసిపోయింది. రేపు వాడితోనే డైరెక్ట్గా చెప్తాను. వింటున్నావుగా? రేపు చెప్తాను. వస్తే ఆగవే, నేను కూడా వస్తున్నా. పాపు చాలా షార్ప్. కలుద్దాం రేపు. హాయ్ సార్. హేయ్,
ఏంటి సార్ ఇవాళతో గేమ్కి ఏండా? అంతే కదా భయ్యా, ఇంకా వెయిట్ చేస్తే కాలేజ్ అయిపోతుంది. అంతేలేండి. ఎందుకీ సార్ మేడం గారు ఓకే చెప్పేసినట్టేనా? ఆల్మోస్ట్ ఓకే చెప్పేసినట్టే. సార్ నేను 4 సంవత్సరాల నుంచి ఇదే క్యాంటీన్లో పనిచేస్తున్నాను. మీలాగా ఎనుకే ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు. అలా ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఏంటి సార్, దేవకన్యైనా పడాల్సిందే. అంతొద్దు భయ్యా, ఏ దేవకన్య పడక్కల్లా, ఈ కన్య పడితే చాలు. పడుతుందండి సార్, మీకు కాబట్టి ఎవరో పడుతుంది. ఈరోజు మీకు టీ ఫ్రీ, తాగండి. థ్యాంక్స్ భయ్యా అన్నిటికీ. ఇంకా రాలేదేంటి? ఇవాళ కలుస్తానందే. టీ తాగే టైం కూడా అయిపోతుంది. ఏమై ఉంటుందబ్బా? ఒకవేళ లైట్ తీసుకుందంటావా? నిన్న తన సిగ్నల్ ప్రకారం నన్ను కలవటానికి రావాలి కదా, అట్లీస్ట్ తన ఫ్రెండ్ అన్న రావాలి కదా. తన ఫ్రెండ్ వచ్చేసింది. తిన్నెక్కడబ్బా? భయ్యా రీసెంట్గా మీరు ఆ అమ్మాయిని చూసారా? మేడం గారిని చూడలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ని చూశాను. అది కూడా ఎక్కడ ఉంది? ఆవిడని అడగండి, మ్యాటర్ అర్థమైపోతుంది. తిన్న అడిగితే ఏమన్నా అనుకుంటుందా ఇప్పుడు? ఎలా అడగాలప్పా? ఇదేం తింటాం ఆపేలాగలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నారు పగటి రాజుగారు? అదే ఆదిత్య. బానే ఉన్నాం రేయికి రాణి గారు. అదే వెన్నెల. మిమ్మల్ని కలవడానికి చాలా రోజులు వెయిట్ చేశాను. మరి నన్ను కలవడానికి ఆ మాత్రం వెయిట్ చేయించానా? ఆ సూర్యుడు కూడా పగలంతా రాత్రి ఎప్పుడవుతుందా, ఆ చందమామ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్బో, సూర్యుడు చందమామ అంటున్నారు. ఆ రెండు అసలు కలవవేమో. రెండు ఒకేసారి కలవకపోవచ్చాము, కానీ రెండింటిని ఆకాశం అనే ప్రేమ కలుపుతుంది. అంటే ఏంటిప్పుడు? నన్ను ప్రేమిస్తున్నారంటున్నారా? నేనేం చెప్పలేదే, మీరేనా చెప్తున్నారా? బెండకాయలు బాగా తింటున్నట్టున్నారు. తెలివితేటలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. కలవమన్నారు, కలిశాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పండి. మీ అమ్మాయిలతో ఇదే వచ్చింది. అన్నీ తెలుసు కూడా మా దగ్గర నుంచి వినాలనుకుంటారు. అందరు అమ్మాయిలు వేరు, నేను వేరు. నాకేదైనా చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడేంటో చెప్పండి. వెన్నెలతో ఈ ఆదిత్యుడు రేయిని గడపాలనుకుంటున్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పెళ్లి చేసుకుందాము. ఏమంటారు? ఇప్పుడు సూర్యుడు చందమామ ఒకే చోట చేరుకున్నాయి. వావ్, చాలా బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ కిషన్ జీ. మీ వల్ల మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. వంట మాడుతుంది. యు గైస్ క్యారీ ఆన్. బాయ్. అవును బుజ్జిలో, అడగటం మర్చిపోయాను.
ఆ క్లూజ్ని అంత యాక్యురేట్గా ఎలా కనిపెట్టావే? ఏమోరా, ఆ టైంలో అలా జరిగిపోయింది. ఆ క్లూజ్ కనిపెట్టుకుని ఉంటే బాగుండేదేమో, నా లైఫ్ హ్యాపీగా ఉండేది. ఏంటి? ఏం లేదు, మాటల్లో పడి కేక్ మర్చిపోయావు, తినరా. అరే అవును కదా. ఆ పట్టు. అమ్మా, ఈ కేక్ అంతా నాదే, నేనెందుకు ఇస్తాను? నేనే తింటాను. తిను తిను. సూపర్ ఉంది కన్నా. లవ్ యూ కన్నా. మిస్ యూ రా. అరే ఏంట్రా నువ్వు, ఎంత ఏడవద్దనుకున్నా నువ్వు ఇలా మాట్లాడి మళ్ళీ మళ్ళీ ఏడిపిస్తావు. అసలు ఎవరు వెళ్ళమన్నారా నేను అంత దూరము? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. త్వరగా వచ్చారా కన్నా. బుజ్జిలో మనకి దూరం చాలా అవసరం రా. ఇప్పుడు దూరంగా ఉండగలితేనే తర్వాత కలిసి ఉండగలం. నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కలవమన్నా ఇదే చెప్తూ ఉంటావు. నువ్వు ఏడోకరా, ఏడుస్తూ నేను చూడలేను. నేనేం ఏడవట్లే, నువ్వేనా నేర్పిస్తున్నావు. ముందు కళ్ళు తుడుచుకో. నాకు ఇవన్నీ తెలీదురా. నువ్వు ఎప్పుడు వస్తున్నావో చెప్పు. నువ్వు వస్తావా లేదా నన్ను రమ్మంటావా? అమ్మా మహాతల్లి, మీరు ఆ ప్రోగ్రాంలు ఏం పెట్టకండి, నేనే వస్తాను. ఐ లిటరలీ వాంట్ టు హగ్ యూ టైట్లీ రా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోవడానికి ఓన్లీ నీ పైన ప్రేమ ఉంటే సరిపోదు కదా. వాళ్ళకి నేను నిన్ను లైఫ్ లాంగ్ చూసుకోగలననే ట్రస్ట్ ఇవ్వాలి కదా. అన్నీ బాగానే చెప్తావురా, చాలా భయంగా ఉందిరా. ఈ లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు. మనం వర్కౌట్ చేద్దాం బుజ్జిలో. ఇప్పుడు కొంచెం నవ్వు. ఇప్పుడు వెన్నెల కనిపిస్తుంది. సరే, లేట్ అవుతుంది, రేపు నేను కొంచెం బయటికి వెళ్ళాలి. నువ్వు హ్యాపీగా ఏం ఆలోచించకుండా పడుకో. సండే కదా రేపు, ఏం వర్క్ ఉంది? అది కిషన్జీ నేను గ్రాసరీస్ కోసం రేపు బయటికి వెళ్తున్నాం. సరేలే, మిస్ యూ. బాయ్. అమ్మా, కొంచెం ఉంటే దొరికేసేవాడిని. నేను వచ్చేసా. మధు, నువ్వెప్పుడు వచ్చావే కేరళ నుంచి? జస్ట్ ఇప్పుడే దిగి నీ దగ్గరికి వచ్చేసా. అక్కడే ఎవరో మలయాళీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా అన్నావు. బాగానే గెస్ట్ చేసావే, నా పెళ్లి సెట్ అయింది. ఏం మాట్లాడుతున్నావే, అప్పుడే పెళ్ళా? అప్పుడేనా ఏంటి, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. మీకంటే లవర్ ఉన్నాడు, ఏమైనా చెప్తారు. ఏ ముచ్చట తీరిని వాళ్ళం పెళ్లి చేసుకోవాలిగా మరి. ఛీ, నువ్వు అస్సలు మారలేదే. ఏమంటున్నాడే మీవాడు? కథలు పెడితే చెప్పు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తా. అంతేం లేదు, మావాడు బానే ఉన్నాడు. ముందు నీ వాడిని సెట్ చేసుకో. సర్లే, రెడీ అయ్యి త్వరగా వచ్చే, బయటికి వెళ్తాం. సరే. గుడ్ మార్నింగ్ కన్నా. ఏంటి వీడు గుడ్ మార్నింగ్ మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేదు? ఇంకా లెగలేదా ఏంటి? పొద్దున్నుండి ఆన్లైన్ రాలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. అసలు ఏమై ఉంటుందప్పా? కాల్ పిక్ చేయాలి. పర్లేదు, మళ్ళీ చేస్తానులే. ఏంటి వీడు కాల్ కూడా ఎత్తట్లేదు, అంత బిజీయా? ప్లీజ్ క్యారీ ఆన్ ఆది. నువ్వు చెప్పు,
అంతా ఓకేనా? ఐ యూ ఫీలింగ్ బెటర్? ఏమో అది నిజంగా తెలీదు. ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్తో ఎలా క్యారీ ఆన్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఐ అండర్స్టాండ్. ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్స్ ఆది, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ట్రస్ట్ మీ, కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. అవును, అమ్మ ఓకేనేగా? ఓకేనా అంటే ఓకేనే. నువ్వు స్ట్రాంగ్ ఉండు, అమ్మ కూడా స్ట్రాంగ్ ఉంటారు. I'll just take a call and come Adi. యా షూర్. అరే ఏమైపోయావురా? పొద్దునుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అరే నేను బయట ఉన్నాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? అరే ఒక 5 minutes కూడా లేదా నాతో మాట్లాడడానికి? లేదురా, ఫ్రెండ్తో బయటకు వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్, ఓకే? ఆ కిషన్తోనేగా, ఏం పర్లేదు, వాడు అర్థం చేసుకుంటాడు. మాట్లాడు ఇప్పుడు నాతో. లేదు, నేను వేరే ఫ్రెండ్తో బయటకు వచ్చాను, ఓకే బాయ్. నాకు అదంతా తెలీదు. నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడాల్సిందే. నేను వీడియో కాల్ చేస్తున్నా, ఫోన్ లేపు. అరే విసికించకు, నీకు మళ్ళీ చేస్తాను, బాయ్. అరే నేను కాల్ కట్ చేసేంత వరకు వాడు ఫోన్ కట్ చేయడు. అలాంటిది ఈరోజు వాడే కట్ చేశాడు. అసలు ఎవరా ఫ్రెండ్? కిషన్కి కాల్ చేద్దాం. హలో కిషన్ జీ. బోలో జీ. ఆదిత్య ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు కదా, మీకు తెలుసా ఆ ఫ్రెండ్ ఎవరో? నై మాలూమ్ జీ, కానీ మార్నింగ్ స్పీడ్గా లేచి వెళ్ళాడు జీ. అభి తక్ నీ ఆయా జీ. పొద్దునే లేచెళ్ళాడా? ఓకే జీ, బాయ్. ఓకే. ఇప్పుడు ఏదున్నా చెప్తాడు, ఇవాళ ఎందుకు చెప్పట్లేదు? థ్యాంక్స్ ఆది, థ్యాంక్స్ ఫర్ మీటింగ్ మీ. ఏ అదంతా ఎందుకు, అయినా నాకు మొన్నే తెలిసి నువ్వు ఇక్కడ ఉన్నావని. నీకు ఇంకేమన్నా కావాలన్నా డూ లెట్ మీ నో. షూర్. ఇక బయలుదేరదామా? షూర్ ఆది, బాయ్. బాయ్. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబు. ఎత్తవే బాబు, మళ్ళీ అలిగిందా ఇది? ఎత్తరా బుజ్జిలో. ఒక్కసారి ఎత్తి నేను చెప్పేది విను. హలో హలో బుజ్జిలు, ఉన్నావా? చెప్పాల్సిందేందో చెప్పు. కోపంగా ఉన్నావా బుజ్జి? నేను ఎలా ఉంటే నీకెందుకు? చెప్పేదేం లేకపోతే ఫోన్ పెట్టేసాయి. వద్దమ్మా తల్లి, ఉండు చెప్తాను. సారీ రా బుజ్జిలు. ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? అసలు నువ్వు ఏం చేసావని? అంటే బాగా హర్ట్ అయ్యావని అర్థమైందిరా, సారీ రా. అదంతా కాదు, ఏదో చెప్తావన్నావు చెప్పు, లేదా ఫోన్ పెట్టు. అంటే అది కాదురా, బయట చాలా బిజీగా ఉండే అందరి మధ్యలో, సారీ. ఏంటో ఆ బిజీ? నా పక్కన అందరు ఉండేరా, ఐ కుడెంట్ లిఫ్ట్ ద కాల్. ఓ అవునా, ఏదో బిల్ గేట్స్ తో మీటింగ్ లో ఉంటే డిస్టర్బ్ చేశానా? అరే పుచ్చిలు, అసలు పొద్దున్నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఒక 5 minutes మాట్లాడతా అంటే కాల్ కట్ చేసావు. అసలు ఏమనుకోవాలి నేను? అసలు ఎవరా ఫ్రెండ్? నిన్ను అంతలా బిజీ ఉంచే ఫ్రెండ్ ఎవరు? ఉన్నారులే, వదిలే. అయినా ఒకసారి వీడియో కాల్ చేయరా, ఐ వాంట్ టు సీ యూ. అదంతా కాదు, ఆ ఫ్రెండ్ ఎవరో చెప్తావా చెప్పవా? అరే సారీ చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అయిపోయిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటావు? ఆ ఫ్రెండ్ ఎవరో చెప్తావా లేదా కాల్ కట్ చేయనా? తను నా ఎక్స్ అవని.
తన్ని కలవటానికి వెళ్ళాను. ఏంటి, నీ ఎక్స్ని కలవడానికి వెళ్ళావా? హో, అదా మ్యాటర్. ఇప్పుడు అర్థమైంది. ఏంట్రా, ఏమర్థమైంది నీకు? ఏమీ లేదు, ఇప్పుడు మెల్లిగా అన్నీ అర్థమవుతున్నాయి. నువ్వు నాకు దూరంగా వెళ్ళి జాబ్ ఎందుకు చేస్తున్నావని. అది కాదురా. ఏది కాదురా? పొద్దున్నుంచి నీ కోసం నేను ఇక్కడ నీ రిప్లై కోసం పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తుంటే నువ్వు వెళ్ళి జాలీగా నీ ఎక్స్ తో తిరుగుతావా? అరే నువ్వు అనుకున్నట్టేం లేదురా. అదే చెప్తున్నా, నేను అనుకుంటుంది వేరు, నువ్వు అక్కడికి వెళ్ళి చేసేది వేరని. అసలు ఇంతవరకు నువ్వు నా కాల్ కట్ చేసిందుందా? అలాంటిది నువ్వు సడన్ గా కట్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వెన్నెలా, నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. ఒకసారి నేను చెప్పేది విను ఫస్ట్. ఏం చెప్తావు? దాంతో ఎక్కడెక్కడ తిరిగి ఏమేం చేసావానా? వెన్నెలా చూసి మాట్లాడు. అసలు నువ్వు నాతో ఏమని ప్రామిస్ చేసావరా? అవన్నీ ఎందుకు ఇప్పుడు? నాకు కావాలరా, చెప్పు. తను ఇంకెప్పుడు కలవనని చెప్పాను. మరెందుకు కలిసావరా? కలిసి అంత అవసరం ఏమొచ్చింది? నేను బోర్ కొట్టేశానా? అదే చెప్తున్నాను రా. కొట్టేసే ఉంటానులే. ఓవర్ లవ్, ఓవర్ కేర్ చూపిస్తున్నాను కదా, అలానే ఉంటదిలే. ఛా, వెన్నెలా ఒకసారి చెప్పేది విను. మొన్న చెప్పకుండా మందు తాగావు, ఇప్పుడు ఇది. అసలు ఏం చేస్తున్నావురా? అయినా ఎవరికి తెలుసు ఇదే ఫస్ట్ టైం అని? నేనేమన్నా చూస్తానా, నేను కలుస్తానా? అయినా నువ్వెన్ని చెప్పినా నేను ఒక పిచ్చిదానిలాగా నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నాను చూడు. నన్ను నేనే అనుకోవాలి. ఎప్పుడు చూడు నసలాగా న్యూ న్యూ అని మాట్లాడుతూనే ఉంటావు. అరే ఇటు పక్కన ఒక మనిషి ఉంటాడని నీకు లెక్కే లేదా? ఎప్పుడు చూడు నీ గోలు, నీ ఓవర్ థింకింగ్, నీ ఆలోచనలే. అసలా నువ్వు ఇంకేమనుకుంటే ఇంకదే నిజమా? ఇక్కడ పక్కన చెప్పేవాడు మాట వినటానికి ట్రై కూడా చేయవా? అయినా ఎందుకు నన్ను ఎప్పుడు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తావు? అవును, నేను మొన్న తాగాను. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ప్రతిసారి నీకు ఫోన్ చేసి బేబీ కెన్ ఐ ప్లీజ్ డ్రింక్ అని నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నీతో ప్రతిసారి ఇదే పంచాయతీ. నీతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా సరే గొడవ పడడానికి రెడీగా ఉంటావు. అందుకే నీతో మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ పోతున్నదే. అయినా పోనీలే అంటే రెచ్చిపోతున్నావేంటి? నువ్వు చెప్పు, ఈ వీక్లో మనం ఎన్నిసార్లు గొడవ పడ్డాం? నేను ట్రై చేస్తున్నా గొడవ పడకుండా ఉండటానికి, కానీ కొంచెం కూడా లేదు. ఎప్పుడు చూసినా డౌట్ పడుతూనే ఉంటావు. అసలు నువ్వు ప్రశాంతంగా ఉండవు, నన్ను ప్రశాంతంగా ఉండి. అయినా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకసలా ఫ్యూచర్లో ఎలా ఉంటుందని భయం వేస్తున్నదే నాకు. హలో, అది కాదే, ఒకసారి నేను చెప్పేది వినే. హలో, అరే పుచ్చిలు, సారీ రా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అనేసాను రా. ప్లీజ్ రా, కాల్ బ్యాక్ చెయ్యిరా. ఒకసారి నేను చెప్పేది వినరా. ఐ లవ్ యూ రా. చీరమ్మ, ఇందులో కూడా బ్లాక్ చేసింది. చా, కొంచెం కూల్గా ఉండి చావచ్చు కదరా. పెంట పెట్టుకొని చచ్చావు కదా. చా, क्या हुआ जी, आज फुल फायर में हो? మళ్ళీ బ్లాక్ చేసిందిరా. ఈ మంత్లో ఇది థర్డ్ టైం. ఇది మీకు నార్మలే కదా జీ. ఈసారి కొంచెం కాదు, బాగానే ఓవర్ అయ్యాను. పర్లేదులే, నా బుజ్జిలే కదా. ఒక 2 days గ్యాప్ ఇస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. హాయ్.
నథింగ్. లేదు. హే హాయ్ వెనెలా. హా కుమార్, చెప్పు. హే ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఏం లేదే. ఏమైంది వెనెలా? ఏం లేదు కుమార్. లేదు లేదు, ఇప్పుడు ఫోన్ చేసినా హైలో ఉండి నీ వాయిస్ ఈసారి ఎందుకో తేడాగుంది. ఏదో అయింది. ఏమైనా ప్రాబ్లమా? ఏదో ఉందిగా నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా. అంత కాణంలో అయితే చెప్పక్కర్లేదులే. హే అలా ఏం లేదు. మరేమైందో చెప్పు. ఆదిత్య ఏమైనా అన్నాడా? చెప్పుకుంటే మనసు కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా. ఇట్ విల్ హెల్ప్ యూ. హే వినలా, ఏడుకు ఏడుకు. ఏమైంది? ఆదిత్య ఇవాళ తన ఎక్స్ని కలిశాడు. ఓహో అందుకా ఇదంతా? అదేం లేదు, నాకు ఏ పని చేసినా చెప్పే చేస్తాడు. హడావిడిలో మర్చిపోయి ఉంటాడులే వినలా. మర్చిపోయాడు కాదు, మారిపోయాడు వాడు. అలా ఎలా జడ్జ్ చేస్తావు? లేదు కుమార్, నీకు తెలీదు. అసలు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పటి నుంచి వాడు చాలా మారిపోయాడు. అది జస్ట్ నీ ఇమాజినేషన్ అయ్యి ఉంటుంది. ఊరికి ఓవర్ థింక్ చేయకు నువ్వు. అయినా కలిసి తప్పేంటి? ఏమో, అదంతా నాకు తెలీదు. నా ఫోన్ ఇంతవరకు ఒక్కసారి కూడా కట్ చేయలేదు వాడు. ఫస్ట్ టైం దాంతో ఉన్నాడని కట్ చేశాడు తెలుసా? ఏంటి ఫస్ట్ టైం కట్ చేశాడా? అందుకే అడిగితే రివర్స్ నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏం లేకపోతే నాకు ముందే చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పుండడబ్బా? ఆహా, నాకు తెలిసి ఆదిత్య అలా చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. సరే, ఏ రీజన్ ఉన్నా నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా. దానికి నేను ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, వాడిని కంట్రోల్ చేస్తున్నానని ఏదేదో మాట్లాడాడు. అసలు నేను ఫ్రీడమ్ ఇవ్వదానైతే నేను వాడిని అంత దూరం వర్క్ చేయడానికి పంపిస్తానా చెప్పు? కూల్ కూల్, టెన్షన్ తీసుకోకు. లేదు కుమార్, నాతో ఫస్ట్ టైం అంత హర్టింగ్ గా మాట్లాడాడు. ఆయన ఆదిత్య ఇంత టెంపర్ లూజ్ అవడం కాలేజీలో నేను ఎప్పుడు చూడలేదే. నేను చెప్పేది అదే. వాడు ఎందుకో ఇంత కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న కూడా నాకు చెప్పకుండా తాగాడంట. అక్కడ ఏమేం చేస్తున్నాడో నా మైండ్ అంతా అదే థాట్స్ తో పగిలిపోతుంది. వెన్నెలా, ఘోరంత జరిగిందాన్ని కొండంతలా ఊహించుకుంటున్నా. మేబీ అక్కడ ఏం జరిగి ఉండకపోవచ్చు. ఆ విషయం చెప్పడానికి ఏమైంది వాడికి? నోరు పడిపోయిందా? చెప్పి సస్తే నేను నార్మల్ గానే ఉంటానుగా. అలా కాకుండా నా మీదనే ఫైర్ అవుతాడు. అసలు ఇక్కడ ఇంట్లో పెళ్లి అని నేను టెన్షన్ పడుతుంటే వాడేమో అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వెన్నెలా, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఆదిత్య గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది జస్ట్ నార్మల్ థింగ్ అంతే. ఇది నార్మల్ కాదు కుమార్, అందుకే నేను ఇంతలా సఫకేట్ అవుతున్నాను. మిస్కమ్యూనికేషన్ ఏమో వెన్నెలా, కొంచెం టైం ఇవ్వు. ఒక అబ్బాయిగా చెప్తున్నా, డైలీ ఒకటి కంటిన్యూస్గా ఉంటే ఒక అబ్బాయికి బోర్ కొట్టచ్చు. సో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలానే ఆదిత్య అలాంటి అబ్బాయి నా ఇంటెన్షన్ కాదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ర్యాండమ్లీ. ఫస్ట్ థింగ్, ఆదిత్య సైడ్ ఏం జరుగుతుందో నీకు తెలీదు. సో డౌట్ఫుల్గా ఉండడంలో తప్పలేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. సో నీలాంటి బిట్ ఓవర్ థింకర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం. బట్ ఆదిత్య ఏదోలే, ఏదోటి చెప్పి నీ బొరపాటు చేయడం నాకు ఇష్టం లేదు. లైట్ తీసుకో, అన్నీ సెట్ అవుతాయి. అవును, రేపు ప్లాన్స్ ఏంటి? కలిస్తే మధుని కలుస్తా అనుకున్నా. ఏ? ఆహా, ఏం లేదు. మనం కలిసి చాలా రోజులు అయింది కదా, ఖాళీ ఉంటే అలా సరదాగా లంచ్కి వెళ్దామని. నువ్వు బిజీ ఉంటే వద్దులే. లేదు, కలుద్దాంలే. రేపు కాదు, నేను మెసేజ్ చేస్తాను. సరే, నువ్వు వచ్చి అలా బయట తిరిగితే నీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అని. థ్యాంక్స్ కుమార్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. హే, థ్యాంక్స్ ఎందుకు? నువ్వేది మనసుకు తీసుకోకుండా హ్యాపీగా పడుకో. సరే మరి, ఉంటాను. బాయ్. సరే బాయ్. ఓ వెన్నెలా,
టేక్ కేర్. బాయ్. जी ये आप क्या कर रहे हो? రే కనపడట్లేదా? ఊడుస్తున్నాను రా. అది కనిపిస్తుంది జీ. ये आप बार बार ఫోన్ ఎందుకు చూస్తున్నారు? ఏం చెప్పమంటావురా కిషన్గా, మొన్న ఏదో పోటుగాడ్లాగా దానిపైన వచ్చేసాను. ఇప్పుడేమో నన్ను బ్లాక్ చేసి పడేసింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి దాని మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా ఇలా ఫోన్ చూసుకుంటా. అరే వెయిట్ ఎందుకు జీ, मेरा फोन लो, कॉल करो. ఏయ్, అలా వెంటనే కాల్ చేయకూడదురా కిషన్గా. ఇలా గొడవలైనప్పుడు ఒకరినొకరు బాగా మిస్ అవుతాం. ఆ మిస్ అయిన ఫీల్లో ఒక మజా ఉంటుంది. ఆ మజాని గట్టిగా ఫీల్ అయ్యి దాని తర్వాత మాట్లాడితే ఉంటుందిరా నెక్స్ట్ లెవెల్. మీ మాటలు వింటుంటే జీ ఇక్కడ దిల్ మే కుచ్ కుచ్ హోతా హై. मन करता है प्यार में పడిపోవాలి. పడిపోరా, కానీ త్వరగా పడు, తర్వాత పడినా వేస్టే. అబ్బి ఇప్పుడే స్టార్ట్ చేస్తా. పోపో. ఎవరికి టెక్స్ట్ చేయాలి? 10th క్లాస్. ఈ పాటకి మెసేజ్ రావాలి, కానీ ఈసారి ఎందుకో లేట్ చేస్తున్నా బుజ్జిలో. బాగా హట్ అయినట్టుంది. ఏం చేస్తున్నావే వెన్నెలా? ఫుడ్ చాలా బాగుంది కదా. లాస్ట్లో గులాబ్ జామున్ అయితే అదిరిపోయింది అంతే. బాగుంది. ఏంటి బాగానే ఉందన్నానుగా. ఏంటి వెన్నెలా, నీ మూడ్ని లైటప్ చేద్దామని నేను ఇలా ప్లాన్ చేస్తే నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు. అలా ఏం లేదు కుమార్, నేను నార్మల్గానే ఉన్నా. నాకు తెలియదా వెన్నెలా, వెన్నెలా అంటే ఎలా ఉంటుందో. ఎంత హైపర్ యాక్టివ్గా ఉండేదానివి, ఇప్పుడు చూడు ఎంత డల్ ఉన్నావు. చిల్లు వెన్నెలా, జోనౌట్ అవ్వకు. ఏమో కుమార్, నేను ఎంత నార్మల్గా ఉండాలని ట్రై చేసినా వాడే గుర్తొస్తున్నాడు. వాడన్న మాటలు మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. మళ్ళీ కాల్ చేసి గొడవ పడ్డారా? ఆహా లేదు, ఆ రోజు నైట్ మాట్లాడిందే. ఇంకా ఇవాళ నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, అంటే ఆదిత్య మళ్ళీ నిన్ను రీచ్ అవడానికి ట్రై చేయలేదా? రీచ్ అవుట్ అవ్వాలంటే నేను వాడిని అన్బ్లాక్ చేయాలి కదా. ఓ, బ్లాక్ చేసావా? హా, ఇది మాకు కామనే. గొడవ పడిన ప్రతిసారి నేను వాడిని బ్లాక్ చేయడం, మళ్ళీ 2 రోజుల తర్వాత అన్బ్లాక్ చేయడం. కానీ ఈసారే ఏదోలా ఉంది. ఓ సరే, ఫ్రెండ్గా నీకో మాట చెప్తాను, వింటావా? ఏంటి? అది చెప్పు కుమార్. అది అంటే చెప్తే ఎలా ఉంటుందో, నువ్వు ఎలా తీసుకుంటావో అని. ఏంటి కుమార్? ఒక చిన్న అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అది చెప్పాక మీ ఇద్దరి మధ్యలోకి వచ్చినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. ఏంటి అడ్వైస్? నువ్వు ఆదిత్య కొన్నాళ్ళు, ఐ మీన్ చిన్న పీరియడ్ ఆఫ్ టైం మాట్లాడుకోవడం మానేసింది. ఏమంటున్నావు కుమార్? అంటే లవ్లో టచ్గా ఉన్నా, క్లోజ్గా ఉన్నా ఇలా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే కొన్నాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తే తర్వాత మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి కదా. ఆదిత్య కూడా నీ నుండి సమ్ స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకే నేను మరి కాంటాక్ట్ చేయలేదేమో. కాంటాక్ట్ చేయాలనుకుంటే ఎలా ఏం చేసేవాడు. చేయలేదంటే ఐ థింక్ హీ నీడ్ సమ్ స్పేస్. నా మాట వినమని నేనేం చెప్పట్లేదు. నీకేమనిపిస్తే అల్టిమేట్లీ అదే చెయ్యి. నువ్వు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది కుమార్. ఏం లేదు వెన్నెలా, నేను చాలామంది లవర్స్ని చూశాను కదా, మీ లవ్ మాత్రం చాలా డిఫరెంట్. అందుకే ఈ సజెషన్ చేస్తున్నాను. ఆలోచించి చూస్తే నేను కూడా కొంచెం ఓవర్ పొసెసివ్, ఓవర్ కేర్ అన్నీ కొంచెం ఓవర్ చేయడం వల్ల వాడు నాకు చెప్పలేక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడేమో. గొడవ పడడం మన తప్పు కాదు వెన్నెలా, కానీ అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ కూడా మన కంట్రోల్లో ఉండవు కదా. ఐ థింక్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత రీఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశారనుకో, అప్పుడు మీకే అర్థమవుతుంది మీ లవ్ ఎంత స్ట్రాంగో ఏంటో అని. ఏమంటావు? హా, ఈ ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది.
అప్పుడు ఇంకా ఇద్దరికి ఏ ఇష్యూ ఉండదు, ఏ గొడవ ఉండదు. ఇదిగో మళ్ళీ నేను చెప్పానని ట్రై చేయకు. ఏ లేదు లేదు, నీకు ఇష్టమైతేనే చెయ్యి, లేదంటే లైట్. ఆలోచించి చూస్తే ఇదే ఒక బెస్ట్ రెమెడీలా అనిపిస్తుంది. కానీ కానీ నేను వాడితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది బ్రేక్ అంటే ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్. నువ్వు ఎలాగో ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, దాంట్లో నేను హెల్ప్ చేస్తాలే. అలా కొంచెం కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆదిత్యతో మాట్లాడావు అనుకో, అంతా సెట్. గుడ్ ఐడియా, థ్యాంక్స్ కుమార్. హే థ్యాంక్స్ ఎందుకు, మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ని, మీకోసం ఆ మాత్రం చేయలేనా? సరే బాయ్. आदित्य जी आज ఎందుకు इतना डल है? నాకెప్పుడో నా పాప కాల్ చేయాల్సిందిరా, కానీ ఇప్పుడు దాకా కాల్ రాలేదు, కాల్ పోవట్లేదు. अरे आप ही ने तो कहा ना कि ఈ టైం చాలా అవసరం, ఈ మిస్సింగ్ ఫీలింగ్ లో చాలా మజా ఉంది. షాయద్ వెన్నెలజీకి ఈ ఫీలింగ్ చాలా కావాలి. రేయ్, ఆ విషయం నీకు చెప్పాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలరా. अरे टेंशन काईकू जी, सबर का फल मीठा होता है. రేయ్, ఇంకోసారి ఏదో హిందీ వాట్సాప్ కొటేషన్స్ చెప్పావనుకో మూతి పగులు కొడతా. ఇక్కడ నేను ఇప్పుడు దాకా తనతో మాట్లాడలేదని బాధపడుతుంటే నువ్వు ఒక్కడివి. क्या जी आदित्य जी, कैसा మాట్లాడుతున్నావు? క్యాజీ లేదు, క్యాబేజీ లేదు. రేయ్, ఆ క్యాబేజ్ ఏదో వండుతున్నావు కదా, పో, నన్ను దొబ్బకు. पागल हो गया आदमी. किशन जी एक बार इधर आना. अब क्या हुआ जी? ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. क्यों जी? ఇవ్వే నీ అబ్బా. నీకు మా అబ్బా ఎందుకు జీ? ఫోన్ తీసుకో. किसको जी कॉल? तेरे भाभी को, मेरे बीबी को. కిషన్ జీ కాల్ చేస్తున్నాడేంటి? ఎత్తరా బుజ్జిలో. ఓ, చేసేది మన సారేమో. చేద్దామా వద్దా? ఒకసారి కట్ చేద్దాంలే. కట్ చేసింది. एक और बार ఇంకొకసారి ట్రై చేయి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఎత్తవే తల్లి. హాయ్ బుజ్జిలు. అరే మిస్ యూ రా. ఐమ్ రియలీ సారీ రా. కిషన్ జీ, బుజ్జి ఏదో కోపంలో అనేసాను రా రోజు. ప్లీజ్ రా, నాతో మాట్లాడరా. కిషన్ జీ, మీరు ఫోన్ చేసి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారేంటి? మీరు మాట్లాడండి. హలో కిషన్ జీ. क्या? తమరితోటే మాట్లాడుతుందంట మేడం గారు. హలో జీ. హలో కిషన్ జీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నా జీ, మీరు कैसा है? నేను చాలా బాగున్నాను జీ. ఇంకేంటి విశేషాలు? మీరు బాగున్నా జీ, మగర్ ఇద్దరు एक आदमी బాగలేదు జీ. ఓ, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళమనండి. నాకు కావాల్సిన మందు డాక్టర్ దగ్గర కాదు, నా లవర్ దగ్గర ఉందని చెప్పండి. ఓ, అయితే వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్ళమనండి జీ. జీ మీకు ఇంకో లవర్ లేనిపోయిన డౌట్లు పెట్టకరా. లేదు జీ. వాళ్ళని పట్టించుకోకుండా మీరు మాట్లాడండి జీ. ఏం కూర వండారు? నేనా జీ? క్యాబేజీ. అవన్నీ ఎందుకు జీ, మీరు ఇతనితో మాట్లాడండి జీ. జీ మీరు కూడానా? పాపం జీ, ఈ బిడ్డ రాత్ కో నై ఖాతా నై సోతా, పిచ్చి పిచ్చి కడతా జీ. ఒక్కసారి ప్లీజ్ నా కోసం బాత్ కరో జీ. జీ, నేను కొన్ని రోజులు మాటల నుంచి బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకై నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పండి. అంతవరకు సంతోషంగా కావాల్సిన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసుకోమని చెప్పండి.
ఈ బ్రేక్ ఇద్దరు మంచి కోసమే అండ్ ఐల్ బీ బ్యాక్ అట్ ద రైట్ టైం ఫర్ షూర్. మరీ ముఖ్యంగా ఐ లవ్ యూ అని చెప్పండి. ఓకేనా? బాయ్. వెళ్ళ వెళ్ళ వెళ్ళ. కట్ చేసేసింది. షిట్. జీ జీ చెప్పు జీ. జీ అది ఎందుకు దగ్గర వస్తున్నారు జీ? నే జీ, దూరం పోండి. వద్దు జీ, ప్లీజ్. ఫోన్ ఇవ్వు, వెన్నెల్ కాల్ చేయాలి. తను మీతో మాట్లాడా అని చెప్పింది జీ. ఒరేయ్, అది నాతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదురా. కానీ ఇప్పుడు ఉండాలనుకుంటుంది జీ. ఎందుకు? తను కొంచెం స్పేస్ కోరుకుంటుంది. ఇచ్చి చూడండి. స్పేసా తొక్క? నేను తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను రా. వద్దు జీ, ప్లీజ్ జీ, అర్థం చేసుకోండి. రేయ్, తను నాతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదురా. ఇప్పుడు చూడు, కాల్ చేయగానే అలా వాళ్ళ మాట్లాడుతుందో. చెప్పాను కాజీ, ఆ జీ ఫోన్ ఎత్తదు అని. ఎత్తకపోతే మనం అవుతామా? మళ్ళీ చేస్తాం. బుజిలు, హలో హలో. హలో జీ. బుజిలు, నేనురా, ఆదిత్యాని. హలో కిషన్ జీ, నేను మీతోనే మాట్లాడతాను. కిషన్ జీ, నేను మీకు క్లియర్గా చెప్పానుగా నేను కొన్నాళ్ళు మాట్లాడానని. మరెందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? మే బోలా జీ. ఈ జీనే వినకుండా నా ఫోన్ తీసుకొని కాల్ చేశారు. జీ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని చెప్పండి. కొన్నాళ్ళు ఆగమానండి, నేనే తనకి కాల్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయమనండి. అంతే, ఇదే ఫైనల్. ఈసారి మళ్ళీ కాల్ చేస్తే మిమ్మల్ని కూడా బ్లాక్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పండి, ఇదంతా మా మంచి కోసమే అని. ఉంటాను, బాయ్. హలో హలో బుజ్జిలు. ఏంట్రా ఇది? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఏముంది, మున్నా భయ్య చెప్పినట్టు ఫాలో అయిపోవడమే. ఏంటది? రెస్ట్ తీసుకో, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతావు. ఏంటే కొత్త పెళ్లి కూతురా, ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులన్నీ? అన్నీ బాగానే జరుగుతుంది. ఏమంటున్నారు మీ మొగుడు గారు? మంచి యాంటిక్ పీస్ లాగా ఉన్నాడే. ఏ? పెళ్లికి ముందు ఎంత దగ్గర అవుతామని నేను ట్రై చేస్తున్నా. బాబుగారు మాత్రం అన్ని పెళ్ళయ్యాకని అంటున్నాడు. ఏంటి నీకంత తొందరా? అయినా అలాంటి యాంటిక్ పీస్ దొరకడం చాలా కష్టం. నీకు దొరికాడు, సంతోషించు. సరే, ఏమంటున్నాడు మీ యాంటిక్ పీస్? ఏమంటాడు? ఏమనట్లేదు. ఏమి, నువ్వు మాట్లాడలేదా? కొన్నాళ్ళు స్పేస్ తీసుకుంటున్నాను. స్పేసా? ఎందుకు సడన్ స్పేస్? అదంతేలే. అంతే అంతే, దగ్గిన తుమ్మినా అన్ని విషయాలు మీ వాడితో చెప్పేదానివి. ఒక గంట కూడా మాట్లాడకుండా ఉండలేవు. ఏమైంది ఇప్పుడు? ఏమైనా గొడవ అయిందా? అదేం లేదే. మరి ఏంటి ఈ స్పేస్? నాకెందుకో ఆదిత్యాన్ని మరీ క్లోజ్గా వాచ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టుందే. మొన్న గొడవ పడినప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్లో మొత్తం వెంటౌట్ అయ్యాడు. అదేదో కోపంలో అనేసి ఉంటాడే. వాడేం మీన్ చేసి అనలేదని నాకు కూడా తెలుసు. నేనే వాడిని కంట్రోల్లో పెడుతూ ఏదో ఒక బాస్ ఎంప్లాయీని ట్రీట్ చేస్తున్నట్టు అనిపించింది. దీనంతటికీ కారణం ఏంటా అని ఆలోచించా. నేనే వాడి గురించి 24/7 ఊరికే ఓవర్ థింక్ చేస్తూ నా మెంటల్ హెల్త్ని, వాడి మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నా. అందుకే కొంచెం వాడి నుంచి స్పేస్ తీసుకుంటే ఇవన్నీ తగ్గుతాయని వాడితో కొన్నాళ్ళు మాట్లాడనని చెప్పాను. కష్టంగానే ఉంది, బట్ ఇది నాకు వాడికి చాలా అవసరం. అంత బాగుంది, మాట్లాడొద్దు అని నువ్వు ఫిక్స్ అయ్యావు. మరి వాడి పరిస్థితి? ఏం పర్లేదు, బాబుగారు ఉండగలరు.
ఏంటి, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ అంతే. ఆదిత్యానా నీకెందుకు కాల్ చేస్తున్నాడు? అది అది నేను ముందు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు కాల్ బ్యాక్ చేశాడు. నిజం చెప్పవే. నిజమేంటి నిజం? నువ్వు కాల్ ఎత్తు, మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. నేను తర్వాత మాట్లాడతా ఆదితో. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఫోన్ ఎత్తు. తప్పదంటావా? ఎత్తుబే. ఆదిత్య, హలో మధు, ఆ మెంటల్ రీజన్ చెప్పిందా నాతో ఎందుకు మాట్లాడలేదో? పొన్ను బుద్ధి చెప్పావా నాతో మాట్లాడమని? ఆదిత్య నేను మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. హలో హలో మిత్రద్రోహి. అలా కాదే, ఒక్కసారి నా మాట విను. ఉసే, నేనిక్కడ వీక్ ఉన్నానని వాడికి తెలిస్తే ఎక్కిపోతాడని కాపాడుకుంటూ వస్తే నువ్వు వెళ్ళి వాడికే నా సీక్రెట్స్ చెప్తావా? నిన్నసలు ఆగవే, నువ్వు ఆగవే. జస్ట్ నీతో మాట్లాడడానికి వచ్చాను. పింకీ ప్రామిస్, నాకు వాడితో ఏ సంబంధం లేదు. ఆగవే నువ్వు, ఆగు. నేను దొరికితే ఏం చేయాలో నాకు తెలుసు. కుమార్ కాలేజా? ఫోన్ ఇవ్వవే. ఇవను. ఎవడు వీడు? కుమార్ కాలేజ్ నీకెందుకు? ముందు ఫోన్ ఇవ్వు. చెప్పవే, ఎవడే వీడు? సిమ్టునా? అట్లా కర్రతో కొడితే మొహం చపాతీ అయిపోద్ది. ముందు ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను, ముందు నువ్వు చెప్పు. ఎవడు వీడు? వెయిట్, వీడు మన పక్క కాలేజ్ డి కుమారా? అది నీ మీద ఫీలింగ్ ఉందని చెప్పాడు, వీడేనా? హా, వాడే. వాడెందుకు నీకు కాల్ చేస్తున్నాడు? ఫోన్ ఇవ్వవే. కాల్ కట్ చేశాడు. ఇప్పుడు చెప్పు, వీడెందుకు నీకు కాల్ చేస్తున్నాడు? ఏం లేదే బాబు, వాడి కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ వాడు నాకు ఇంటర్వ్యూస్కి హెల్ప్ చేస్తున్నాడు అంతే. నువ్వు అనుకున్నట్టు ఏ సిమ్ 2 సిమ్ 3 కాదు. ఓ, నువ్వంతలా ఓవర్ థింక్ చేయకు. నేను చచ్చేంత వరకు నా వాడు ఆదిత్యానే. మధ్యలో ఇంక ఎవడు రాడు, ఉండడు. గ్రేట్. ఈ మాట వాడు వింటే వెంటనే చచ్చిపోతాడు. ఎక్స్ట్రా లాపి వెళ్ళి నీ పెళ్లి పనులు చూసుకోపో. సరే బాయ్. ఈవినింగ్ టైం గుర్తుందిగా? బాయ్. బాయ్. హలో కుమార్. హాయ్ వెన్నెలా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్ వచ్చింటే మాట్లాడుతుండే. ఓ అవునా, సరే అయితే నేను తర్వాత కాల్ చేస్తాను. లేదు, తను వెళ్ళిపోయింది. నువ్వు చెప్పు. ఏం లేదు, రేపు నా బర్త్డే ఉంది. నైట్ 12 o'clockకి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఓ వావ్, ఏంటి బర్త్డే ప్లాన్స్? ఓన్లీ జస్ట్ క్లోజెస్ట్ పీపుల్తోనే. ఓకే. ఏం లేదు, అందుకే నీకు కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నా. నీకు ఓకే కదా? పార్టీ ఓకేనే, బట్ నైట్ 12 కంటేనే కొంచెం. హే చిల్, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. హే వెనెలా, పార్టీకి ఎలా రానంటున్నావు? అట్లీస్ట్ షాపింగ్లో అయినా హెల్ప్ చేయొచ్చు కదా. సర్లే వస్తాను, అంతలా ఎందుకు అడుగుతున్నావు? థ్యాంక్ యూ వెనెలా. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉండవో చెప్పు, అప్పుడే వెళ్దాం. సరే కుమార్. థ్యాంక్ యూ వెనెలా. కుమార్, నేను నైట్ 12 o'clock పార్టీకి కూడా వస్తాను. అవునా, సూపర్ వెనెలా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ యూ. ఓకేనా? ఓకే, బాయ్ కుమార్. యా బాయ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. అంతొద్దులే, బాయ్. ఏం చేస్తున్నావే నా బుజ్జి వెన్నెల? जी पार्टी की सो जाता जी, మీరు కూడా ఈ సోది మాటలు ఆపి సోజావు జీ. ఎరా కిషన్, మా ఇద్దరి జంట ఎలా ఉంటుందంటావు? నాకేం తెలుసు జీ, నేనెప్పుడూ మీ ఇద్దరిని కలిసి చూడలేదు జీ. అయినా జీ, మీ పిచ్చి కాకుంటే ఒకప్పుడు కాల్ చేస్తుంది అని ఇరిటేషన్, ఇప్పుడు కాల్ చేస్తలేదు అని ఇరిటేషన్. ఏంటిది జీ? అరే జీ, దీన్నే ప్రేమ అంటారా? हो, మా ఊర్లో इसको पागल बोलते जी.
ఏదో శ్రీదేవి డ్రామా పంచలేయకు. మూసుకొని చెప్పేది వినరా. మనకి బాగా దగ్గరగా ఉంటే ఎవరు కనపడర్రా. క్యా దగ్గరగా ఉంటే ఎందుకు కనపడరు జీ? రేయ్ ఒకసారి లెగరా. లెగరా చెప్తా. బోలో జీ. ట్రా. ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానా? లేదు జీ. ఇప్పుడు కనపడుతున్నానా? అవును జీ. ఇదేరా నా విషయంలో కూడా జరిగింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు జీ. ఇన్నాళ్ళు నా వెన్నెల నాకు చాలా దగ్గరగా ఉందిరా. అందుకే నా కంటికి కనపడలేదు. ఎప్పుడైతే దూరంగా మాట్లాడుకుంటూ ఉన్నామో అప్పటి నుంచి నా కంట్లోనే మిదులుతుందిరా. ఇదేనేమో హ్యూమన్ సైకాలజీ. మన దగ్గర ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోము, ఎందుకంటే ఎక్కడికి పోతుంది అని ఒక ధైర్యం. అది వన్స్ దూరం అవటం స్టార్ట్ అవగానే పట్టించుకోవటం స్టార్ట్ చేస్తాం. నాలాగా. అందుకే బతుకున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళకి విలువ ఎక్కువ. ఇది కరెక్ట్ బోలాజీ. నేను తను పిచ్చి పిచ్చిగా మిస్ అవుతున్నాను రా. తనేమో మాట్లాడి చావట్లేదు. నాకేం చేయాలో అర్థం అవట్లేదురా. జీ నా దగ్గర ఒక బెస్ట్ ఐడియా ఉంది జీ. రే మళ్ళీ ఉన్న చెత్త ఐడియా ఇచ్చావు. అరే పహలే సునో జీ. చెప్పు. రే కిషన్, ఏం చేస్తున్నారు జీ? మన ప్లాన్ కోసం మనిషిని సెట్ చేస్తున్నా. జీ మనం అమెరికాలో లేము జీ, ముంబైలో ఉన్నాం. టైం 3:30. అందరు పడుకుంటారు జీ. పడుకోండి జీ. నువ్వు చెప్పావంటే కరెక్టేలే. దా పడుకుందాం. పడుకోండి. జాము రాత్రి జాబిలమ్మ అరే పడుకోండి జీ. ఇలా జాము రాత్రి. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు. అవునవును నాకు తెలుసు, అది వెండ్లాదేలే. ఎస్ కరెక్ట్. ఏంట్రా హుషారుగా ఉన్నావు? మా పాప మళ్ళీ మాట్లాడుతున్నారా? లేదు. మరి ఆదిత్య హోమ్ కమింగ్ ఏ అంటే అర్థం కాలేదు. హైదరాబాద్ వస్తున్నాను. అబ్బా, ఎట్టు తిరిగి నా పెళ్ళికి వస్తున్నారని మాట. చిచే, నీ పెళ్ళికి కాదు. వెన్నెల కోసమా? ఎస్, ఐమ్ కమింగ్ ఫర్ మై వెన్నెలా బేబే. ఎప్పుడొస్తున్నారు? ముందు నువ్వు వెన్నెల నైట్ నీతో ఉండేలా చూసుకో. ఓ, సర్ప్రైజ్ ఇస్తున్నారా? ఎస్ ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం కదా, ఆ మాత్రం ఉండదా? అవును, నువ్వు నీ తోక జాడించి సర్ప్రైజ్ రూయిన్ చేసావో. ఒరే బాబు, ఎక్స్ట్రా లాపి రారా. ఓకే బాయ్. నేను నా బేబీ కోసం ఇమ్మీడియట్గా ఫేషియల్ చేయించుకోవాలి. బాయ్. తిక్క ఫెలో. వెన్నెలా, నీకు మూన్ వాక్ వచ్చా? రాదు. నాకు వచ్చి తెలుసా? అబ్బో, నువ్వు మంచి మల్టీ టాస్కర్వే. అంత సీన్ లేదులే కానీ జస్ట్ మూన్ వాక్ మాత్రమే వచ్చు. అబ్బో, ఏది చేసి చూపించు. ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా. ఏది నాకు కనిపించట్లేదే. ఇది వాక్, ఇది మూన్, ఇదే మూన్ వాక్. మీ కంపెనీలో ఐటీ స్కిల్స్తో పాటు ఫ్లర్టింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారా? అంత సీన్ లేదు, ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది, వేసేసాం. ఫ్లోలో వచ్చినట్లేదు, ఏదో ప్లాన్ చేసి చెప్పినట్టుంది. సరే కానీ నువ్వు కాలేజ్లో మంచి డాన్సర్ కదా, ఇప్పుడు చేయట్లేదా? సిచ్యువేషన్ రాలేదబ్బా. కుదిరితే నా బర్త్డే పార్టీలో డాన్స్ వేస్తావా? ప్రోగ్రామ్ పెట్టించమంటావా? అంతొద్దులే. కుమార్, ఒక ఇంపార్టెంట్ కాల్. సరే. హలో. హలో, ఏంటి ఇప్పుడు కాల్ చేసావు? ఏ డిస్టర్బ్ చేశానా? లేదులే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఎక్కడా? రోడ్ మీద.
సోదాపి మ్యాటర్ చెప్పు. రేపు ప్లాన్స్ ఏంటి? ఏ ఎందుకు అడుగుతున్నావు? ఒసే క్వశ్చన్కి క్వశ్చన్ సమాధానం కాదే, ముందు ఆన్సర్ చెప్పు. రేపు నైట్ ఎక్కడ ఉంటావు? ఫ్రెండ్ది చిన్న బర్త్డే పార్టీ ఉంది, సో బయటకు వెళ్తున్నాం. సూపర్. ఎక్కడ పార్టీ? కరెక్ట్గా తెలీదే. సరే, నైట్ 8 to 9 టైంలో ఎక్కడ ఉంటావు? ఏంటే ఇంట్రోగేషన్ చేస్తున్నావా? పెళ్లి కూతురు అవపోతున్నానే, పెళ్లి కూతురికి తోడు ఉండాలి కదా, అందుకే నువ్వు ఎక్కడ ఉంటావని చెప్తే. సరే, లొకేషన్ పంపిస్తానులే. ఓకే బాయ్. అరే ఏంటిది మెంటల్ది? అయిపోయిందా? హా, ఎవరు? ఆదిత్యనా? ఎవరు? ఆదిత్యనా? ఏ లేదు, నా ఫ్రెండ్ మధు. అవును. ఏంటి ఆదిత్యతో మాట్లాడట్లేదా? మాట్లాడట్లేదు. ఏ? చెప్పాను తనకి కొన్ని రోజులు బ్రేక్లో ఉందామని. ఆదిత్యకి ఓకేనా ఇదంతా? అంటే స్టార్టింగ్లో కొంచెం సతాయించాడు, బట్ ఇప్పుడు ఓకే. ఆదిత్యకి నేను నీతో మాట్లాడే ఇష్టం లేదు కదా, నువ్వేమో మరి నాతో మాట్లాడుతున్నావు. ఓకేనా మరి? ఏదైనా ఇష్యూ అవుతుందా? వినలా, నాకెందుకో మీ ఇద్దరి మధ్యలోకి వస్తున్నా అనిపిస్తుంది. నీకు కూడా అలాగ అనిపిస్తే చెప్పేసే. ఐ విల్ స్టాప్ కమ్యూనికేటింగ్ విత్ యూ. లేదు కుమార్, అలా ఏం లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు. జస్ట్ అడగాలనిపించింది, అడిగేశా. వినలా, వినలా. ఏమైంది? ఆహా ఏం లేదు, పద. సరే పద. రేపు గుర్తుంది కదా, టైమ్ అండ్ ప్లేస్. చెప్ మధు. దిగావా? దిగటం అయిపోయి ఆల్రెడీ నా డార్లింగ్ని కలవటానికి వెళ్ళే రూట్లోనే ఉన్నా. అబ్బో, వందే భారత్ కంటే చాలా ఫాస్ట్గా ఉన్నావురా నువ్వు. ఉండనా మరి? సరే కానీ లొకేషన్ కరెక్టే కదా? కరెక్టేరా బాబు. నేను లొకేషన్ స్నాప్ కూడా చూసా, మేడంకి అప్డేట్ కూడా చేశాను. స్నాప్ చూడటం ఏంటి? డిన్నర్ నీతో కాదా? రేపు నన్ను పెళ్లి కూతురిని చేస్తున్నారు, సో నేను ఎక్కడికి బయటికి రాకూడదు. మరి ఏ ఫ్రెండ్తో వెళ్ళింది వెన్నెలా? బిందుతో ఏమన్నా ఎల్లుంటుందిలే. సర్లే కానీ ఆ సర్ప్రైజ్డ్ అమ్మాయి ఫేస్తో నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. కానీ ఎంజాయ్. ఏంటి భయ్యా, లవర్ని కలవడానికి వెళ్తున్నారా? అవును బ్రో, ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఇప్పుడు మొత్తానికి తనకి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నా. మీరు తోపు భయ్యా, ఈ మూమెంట్ని ఇలాగే గట్టిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ భయ్యా. అవును, మీరు ప్రేమలో ఉన్నట్టున్నారు? మాది కూడా మీలాగే లాంగ్ డిస్టెన్స్ లవ్వే. ఓ సూపర్ భయ్యా. ఏం చేయగలం భయ్యా, డబ్బుల కోసం ఫ్యూచర్ కోసం ఎంత కష్టం వచ్చినా ఇలా దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు నేను టైం ఇవ్వట్లేదని గోలగోలు చేస్తుంది, కానీ తప్పట్లేదు భయ్యా. అరే ఒక 5 minutes కూడా లేదా నాతో మాట్లాడడానికి? ఏంటి భయ్యా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు బ్రో, అందరు లాంగ్ డిస్టెన్స్ కష్టాలు ఇలాగే ఉంటాయా అని ఆలోచిస్తున్నా. అయ్యో సారీ భయ్యా, నేనేదో ఊరికే వాగేశాను. హే చిల్ బ్రో, అలా ఏం లేదు. అయినా మనం ఏం చేసినా వాళ్ళ సంతోషం కోసమే కదా. అది వాళ్ళకి అర్థం అవటం కొంచెం కష్టం అనుకో. వాళ్ళు అలా ఉంటేనే బాగుంటుంది భయ్యా. వాళ్ళు మిస్ అయ్యే ప్రతి మినిట్ మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫుల్ కిక్ వస్తుంది అంతే. అలా అని చెప్పి ఎక్కువ మిస్ చేయించుకో, ఎవడో ఒకడు వచ్చి ఎత్తుకుపోతాడు. అసలే చెత్త నా కొడుకులు ఉన్నారు బయట. అది కూడా కరెక్టేలే, మనమే చూసుకోవాలి. అయినా నా పిల్ల అలాంటిది కాదులే భయ్యా. ఈ ఎవ్వరి పిల్లలంటది కాదు, మనమే గ్యాప్ ఇవ్వకుండా చూసుకోవాలి. నిజమే భయ్యా. క్యూఆర్ కోడ్ ఉందా భయ్యా? పర్లేదు భయ్యా, సిస్టర్కి నా తరపున ఏదైనా డెజర్ట్ తినిపించండి. అది నేను తినిపిస్తాలే కానీ ఎంతో చెప్పు. వద్దు భయ్యా, ఉంటాను బాయ్. థ్యాంక్స్ భయ్యా.
నా బర్త్డే నైట్ 12 కదా. ఎందుకంటే నేను ఆ టైంకి రాలేను కాబట్టి ఇప్పుడే కట్ చేస్తున్నా. అదేంటి నైట్ 12కి వస్తా అన్నావు కదా. అవును, అప్పుడు వస్తా అన్నాను, ఇప్పుడు రావద్దని ఫిక్స్ అయ్యా. ఏమైంది? ఆదిత్య ఏమైనా అన్నాడా? లేదు, నేనే. అండ్ కుమార్, ఇదే మన లాస్ట్ మీట్. ఏమైంది వెన్నెల? ఏం కాలేదు కుమార్, నువ్వు నాకొక మంచి ఫ్రెండ్వి. కానీ మా వాడికి నీతో ఉండడం అస్సలు నచ్చట్లేదు. ఆ విషయం వాడు నాతో చెప్పాడు. వాడెప్పుడూ నన్ను నీతో మాట్లాడద్దని రెస్ట్రిక్ట్ చేయలేదు, జస్ట్ జాగ్రత్తగా ఉండమన్నాడు అంతే. ఆదిత్యాని ఆ అమ్మాయితో మాట్లాడద్దు, ఈ అమ్మాయితో మాట్లాడద్దని చాలా రెస్ట్రిక్ట్ చేసేదాన్ని. వాడేమో నన్ను ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. అలాంటి మా వాడికి నేను ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు కూడా నేను నీతో మాట్లాడుతానని తెలిసినా వాడేమన్నాడు. కానీ నా కోసం అంత చేసిన వాడికి నేను ఈ మాత్రం చేయలేనా, నీతో మాట్లాడకుండా ఉండలేనా అనిపించింది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా వెన్నెల? లేదు కుమార్, యువర్ అ జెంటిల్మ్యాన్. నీతో మాట్లాడొద్దని ఆదిత్య దగ్గర ఏ రీజన్ ఉన్నా నాకు అది అనవసరం. ఐ డోంట్ వాంట్ మై మ్యాన్ టు ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ మీ అట్ ఎనీ కాస్ట్. సో అందుకే బాగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. ఐఎమ్ సారీ కుమార్, ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, బట్ తప్పట్లేదు. నీ లైఫ్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నో దట్ ఐఎమ్ దేర్. అండ్ థ్యాంక్స్, నాకు ఆదిత్యకి గొడవైనప్పుడు స్పేస్ తీసుకోవాలన్న ఐడియా ఇచ్చినందుకు. ఇప్పుడిప్పుడే మెచ్యూర్డ్గా థింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి. హౌ ఐ ట్రీటెడ్ హిమ్ విత్ మై ఓవర్ థింకింగ్ అని. నవ్వొస్తుంది నాకే నన్ను చూసుకుంటుంటే. బట్ నౌ ఐఎమ్ నార్మలైజింగ్ థింగ్స్. సరే కుమార్, బాయ్ మరి. టేక్ కేర్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఆ బ్యాగ్ ఏంటి? ఓ ఇదా, నేను ఆదిత్యాన్ని కలవడానికి ముంబైకి వెళ్తున్నాను. 1 hourలో ట్రైన్ ఉంది. షల్ ఐ డ్రాప్? నో, ఐల్ మేనేజ్. బాయ్. ఓకే బాయ్. హలో. హే, ఎట్లా ఉంది నీ సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్? ఎక్కడున్నాను? బయలుదేరుతున్నాను. ఎక్కడికి? ముంబైకి ఆదిత్యాన్ని కలిసి సర్ప్రైజ్ ఇవ్వడానికి. వెయిట్, ఏంటే అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? క్యాఫే దగ్గరే. అమ్మయ్య, నువ్వు అక్కడే ఉండు, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తా, ఓకేనా? ఒసే, ఏంటో చెప్పేసి పెట్టవే. ఫోన్ ఎత్తురా బాబు, వీడికి ఏ లొకేషన్ పెడితే ఎక్కడికి వెళ్ళాడేమో. हेलो जी, सब ठीक है? ఒక్కసారి ఫోన్ వెన్నెల జీకి ఇవ్వండి జీ. లేదురా. ఏంటి, మీ పక్కన లేరా? దూరం అయిపోయిందిరా. ఏమైంది జీ? తప్పు చేశానురా నేను. తనకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వాల్సింది. లేట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు జీ? నైట్ రైట్ ముంబై వచ్చేస్తున్నాను రా. ఏం జరుగుతుంది అసలు? నన్ను ఎందుకు ఇక్కడ వెయిట్ చేయమన్నావు? నాకు ట్రైన్కి టైం అవుతుంది. కొద్దిసేపు ఆగవే, నీకు అన్నీ అర్థమవుతాయి. ఏయ్, కథలు పడుతున్నావా? ఇప్పుడు చెప్తావా చెప్పవా? అది నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్? ఆదిత్య. ఆగాగు, నాకు ఇంకో కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. హలో జీ, చెప్పండి. హలో జీ వెన్నెల జీ, ఆదిత్య గారు మీ పక్కన లేరా జీ? ఏంటి? ఆదిత్య మిమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వచ్చారు జీ. ఎప్పుడు? ఇవ్వాలే, ఇప్పుడే మీ ఉన్న లొకేషన్కి వచ్చారు జీ కలవడానికి. ఏమంటున్నారు జీ? అవునండి, నేను ఇప్పుడే ఆ జీకి కాల్ చేశాను. చాలా డల్గా ఉన్నారు జీ. మీ మధ్య ఏమైనా గొడవ అయిందా? ఇవాళ నైట్ ట్రైన్కి ముంబై వస్తున్నా అన్నారు.
ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఏమో జీ, ఫోన్లో సౌండ్స్ అయితే ఎక్కడో రోడ్ మీద ఉన్నట్టుంది జీ. ఓకే, థ్యాంక్స్ జీ, ఫోన్ చేసి చెప్పినందుకు. ఓకే జీ. I missed you, Ra. I'm sorry, Ra. అసలు ఏం జరుగుతుంది వెన్నెల? లేదు నేనే అండ్ కుమార్, ఇదే మన లాస్ట్ మీట్. కానీ మా వాడికి నీతో ఉండడం అస్సలు నచ్చట్లేదు. ఆ విషయం వాడు నాతో చెప్పాడు. వాడెప్పుడూ నన్ను నీతో మాట్లాడదని రెస్ట్రిక్ట్ చేయలేదు, జస్ట్ జాగ్రత్తగా ఉండమన్నాడు. అంతే జరిగింది. ఒక్క సెకండ్ గుండె బద్దలైపోయింది తెలుసా? ఏం కాదులే, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను ఈ గుండెని. అయినా అలా ఎలా అనుకుంటావురా? దూరం పెడితే వదిలేస్తానని? నువ్వు నా ప్రాణం రా. ఐ లవ్ యూ రా. ఈ ఆదిత్య లవర్ని ఇంకొకరు పడేయడం అంత ఈజీయారా? అబ్బో. ఒక్క నిమిషం, ఒకటి గుర్తొచ్చింది. ఏం వెతుకుతున్నావు? కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకోబే. సర్లే. ఇప్పుడు తెరు. ఓ, ఎలా ఉంది? నా వెన్నెల్ సెలెక్షన్ ఎప్పుడు బెస్టే, జస్ట్ లైక్ మీ. అబ్బో. ఒక్క నిమిషం. ఇంటి నుంచి ముంబై దాకా పచ్చళ్ళు తెచ్చేద్దాం అనుకున్నావా ఏంటి? ఓ, బ్యాగ్ నుంచి తీస్తూనే ఉన్నావు. ఏంటిది? నీ అబ్బా, నువ్వు నాకు పంపిన లెటర్ బే. ఓ, గుర్తొచ్చింది. ఇప్పుడెందుకు తీసావు? ఇప్పుడు నువ్వు నా కోసం ఈ లెటర్ ఓపెన్ చేసి చదవాలన్నమాట. నేను అది మనసారా వినాలన్నమాట. చదువు గజాల, చదువు. ఓకే. ఐ మిస్ యూ. ఓకేరా, ఐ మిస్ యూ టూ. చదువు. ఐ మిస్ యూ. పక్కనే ఉన్నాన్రా, ఎక్కడికి పోనింకా. చదువు. ఐ మిస్ యూ రా. మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు చెప్తావురా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ పేపర్లో ఉన్న మ్యాటర్ చదువురా. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. నీ అబ్బా, ఇంత చిన్న లైన్ కోసం నన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించావా? నిన్ను. అది కాదు. ఛీ, ఆగరా నువ్వు అసలు. ఆగు. ఇదొక లెటరారా? ఇదొక లెటరా? చెప్పేది ఈ లెటర్ నువ్వు మనం గొడవ పడినప్పుడు చదవాల్సింది. నువ్వు ఆత్రంగా చదివిచ్చేసావు. అప్పుడు చదువుంటే ఒక ఫీల్ ఉండేది తెలుసా? ఫీల్ కావాలరా నీకు? యా, చూపి. ఐ లవ్ యూ రా. ఏంట్రా బాబు ఈ రెంట్ గోలా? ఫస్ట్కి శాలరీ వస్తుందని హ్యాపీ ఫీల్ అవ్వాలా, లేదా శాలరీ అంతా ఈ రెంట్కే వెళ్ళిపోతుందని బాధపడాలా అర్థం కావట్లేదు. ఇవన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఏంటి ఏఎస్బిఎల్ స్ప్రింగ్సా? పోచారంలో 2 BHK ఫ్లాట్, జస్ట్ 65 lakhs ఆల్ ఇంక్లూజివ్.
ఇప్పుడు హైదరాబాద్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఆ రేట్కి ఫ్లాట్ దొరుకుతుందా? గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, పార్క్ ప్రతి ఒక్కటి ఉంది. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. నేను ప్రతిసారి అనుకుంటుండే నా ఓన్ బాల్కనీలో కాఫీ సిప్ చేస్తూ ఎర్లీ మార్నింగ్స్ ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు ఫైనలీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవబోతుంది ASBL స్ప్రింగ్స్లో. సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఈ సైట్ విజిట్ ప్లాన్ చేయండి. మన ఓన్ హౌస్లో ఉండే హ్యాపీనెస్సే వేరు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసేయండి.